వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచు. ఎందుకు నిట్టూర్పు విడిచి ప్రార్థించారంటే, మాకెందుకు ఈ స్థితి పట్టింది? మాకెందుకు ఈ గతి పట్టింది? మమ్మల్ని విడిపించవా ఓ దేవా! మాకు విడుదలివ్వా, మా పిల్లల్ని దీవించవా? మా బ్రతుకులకి ఇంతేనా? మాకు సహాయం చేయమని కన్నీళ్లు గార్చారు. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరిన. అది హైలైట్ చేసుకుంటారా లాస్ట్ వర్డ్? వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఈరోజు నువ్వు పెట్టే మొర ఎవరి యొద్దకు చేరాలి? అలాగే ఉదయకాలం మార్నింగ్ ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్ చేస్తున్నారు. మీరు పెట్టే మొర దేవుని యొద్దకు చేరునుగాక. ప్రార్థిస్తుండగా మన ప్రార్థన ఆయన యొద్దకు చేరాలి. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన, నీ విజ్ఞాపనలు దేవుని యొద్దకు చేరాయి. దేవుని సింహాసనం యొద్దకు చేరాయని పైనుండి ఒక దూత వచ్చి చెప్పింది. అలాగే దానియేలు గ్రంథంలో మరి 10వ అధ్యాయం మనం చదువుతున్న 22, 23 వచనాల్లో దానియేలు నిన్ను తగ్గించుకొని నువ్వు చేసిన ప్రార్థన ఎక్కడ చేరింది? దేవుని యొద్దకు చేరింది. ఎస్తేరు నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. అలాగే మొర్దెకై నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. హన్నా నువ్వు చేసిన ప్రార్థన దేవుని యొద్దకు చేరింది. దేవుని యొద్దకు ప్రార్థనలు చేరినప్పుడు తప్పనిసరిగా సహాయం వస్తుందని మరి దేవునికి స్తోత్రం చెప్పగలరా? అయితే మా ప్రార్థన చేరట్లేదేమో అని అనుమానపడొద్దు. ప్రార్థనలకు జవాబులు వస్తాయి. జార్జ్ ముల్లర్ చెప్పాడు, నేను ప్రార్థిస్తే కొన్ని ప్రార్థనలకు ఆ రోజే జవాబు వచ్చాయి, కొన్ని ప్రార్థనలకు వారం రోజులు పట్టాయి, 7 రోజులు, కొన్ని ప్రార్థనలకు 10 రోజులు పట్టాయి, కొన్ని ప్రార్థనలకు జవాబు నెల రోజుల్లో వచ్చింది, కొన్ని ప్రార్థనలకు అదే రోజు జవాబు, కొన్ని ప్రార్థనలకు 7 రోజులు, కొన్ని ప్రార్థనలకు 10, కొన్ని ప్రార్థనలకు ఒక నెల రోజులు జవాబులు పొందాను. మరికొన్ని ప్రార్థనలకు సంవత్సరాలు పట్టింది అన్నాడు. చెప్పండి, ఏం పట్టిందట? సంవత్సరం. కానీ దేవుడు జవాబు ఇస్తాడు. మరి దేవుడు జవాబు ఇచ్చేదాకా ప్రార్థించాడట. ఎవరు? జార్జ్ ముల్లర్. ఆయన దగ్గర ఆ రోజుల్లోనే లిస్టు చూస్తే ఆయన దగ్గర ప్రార్థన లిస్టు 3000 విషయాల కన్నా ఎక్కువ ఉన్నాయంట. చెప్పండి, మీరు కనీసం 12 రాసుకుని చేయడానికి ఇసుకుపోతున్నారు. ప్రార్థించండి. 3000 విషయాలు రాసుకొని ప్రార్థన చేశాయంట. ప్రతి దినం డైరీ పెట్టుకుంటాడు, ఆ విషయాల కొరకు ప్రార్థన చేస్తూ వెళ్తాడు. విసిగిపోకుండా ప్రార్థించాడు. అన్నిటికీ జవాబులు వస్తుండేవి. జవాబు రాగానే టిక్ పెట్టేవాడంట. మళ్ళీ దేవుని స్తుతించేవాడు, ప్రార్థించేవాడు, మళ్ళీ టిక్ పెడుతుండేవాడు. దాన్ని విశ్వాసంలో ప్రకటించేవాడు. సంఘంలో, పరిచర్యల మధ్య, పరిచర్యలో, సేవా కార్యక్రమాల్లో, దేవుని సమాజంలోకి వెళ్ళి, ఇదిగో ప్రభు దగ్గర నేను మొరపెట్టాను, దేవుడు నాకు జవాబు దయచేశాడని. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయిల్లారా, ఆ దినము మీరు ఐగుప్తులో పెట్టిన ఆ బాధలు, ఇబ్బందులన్నీ మీరు జ్ఞాపం చేసుకుంటున్నారా? జ్ఞాపం చేసుకోవద్దు. గత జీవితంలో ఉన్న విషయాలు జ్ఞాపం చేసుకోకండి. దేవుడు మిమ్మల్ని విడిపించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు దాని గురించి జ్ఞాపం చేసుకోండి. మీకు ఏమి ఇస్తా అన్నాడు? చూడండి, వెట్టి చాకుని విడిపించిన దేవుడు వీరిని ఎక్కడికి నడిపించాడు? పాలు తేళ్లు ప్రవహించే అంటే అభివృద్ధిలోని కానండి, ఆశీర్వాదంలోకి. అవునా? నడిపిస్తున్నప్పుడు వీళ్ళు మధ్య మార్గంలోకి వచ్చిన తర్వాత, కనాను చేరకముందే వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారంటే దేన్నో తెలుసా? దేవుడు ఇస్తానన్న విషయాలు జ్ఞాపం చేసుకోవాలా. దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడో, ఎక్కడికి నడిపిస్తున్నాడో అవి జ్ఞాపం చేసుకోవడం మానేసి, ఐగుప్తులో ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు తిన్న ఉల్లిగడ్డలు, ఎల్లుల్లిపాయలు, ఇంకేంటి, కీరకాయలు, దోసకాయలు, అవన్నీ మాకు దొరకలేదు, చాలా కాలం అయిపోయింది, ఓ దేవా మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు, మాకు అవే కావాలి అని కూరగాయల గురించి ఏడ్చారంటే ఎవరు? ఇజ్రాయేలు. అంటే అక్కడ తిండిని జ్ఞాపం చేసుకున్నారు. వెట్టి చాకరీ చేస్తున్నప్పుడు తిండి, ఆహారం బాగుంటుందా? ఎంత బాగుండదు. కానీ కొన్నిసార్లు ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. నేను బర్మాకు ఇండియాకు మధ్యలో, అంటే బర్మా ఇండియా అప్పుడు బార్డర్ అనేది ఉంది కదా, మోరే అనే ప్రాంతంలో